కమ్యూనిస్టు యోధుడు, తొలితరం కమ్యూనిస్టు నేత కామ్రేడ్ కేవల్ కిషన్ స్ఫూర్తితో జిల్లాలో ఉద్యమాలు కొనసాగిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కరాములు అన్నారు. సంగారెడ్డి కేకే భవన్ లో నిర్వహించిన కేవల్ కిషన్ 65వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వెనుకబడిన మెదక్ జిల్లా అభివృద్ధి కోసం తెలంగాణ సాయుధ పోరాట కాలంలో భూస్వాములు, జమీందారులు వెట్టి చాకిరికి వ్యతిరేకంగా నికరంగా పోరాడిన యోధుడు కేవల్ కిషన్ అని చెప్పారు. 1922 మే 10న చిన్నశంకరంపేట మండలం తుర్కల మందాపూర్ గ్రామంలో జన్మించిన ఆయన చిన్ననాటి నుంచే మెదక్లో విద్యాభ్యాసం చేసి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వెళ్లిన సమయంలో కమ్యూనిస్టు ఉద్యమకారులతో పరిచయం ఏర్పడిందన్నారు. డిగ్రీలో టాపర్ గా నిలిచి తహసీల్దార్ ఉద్యోగం వచ్చినా వదిలి ప్రజల ఉద్యమాల వైపు అడుగులు వేసిన త్యాగశీలి అని గుర్తు చేశారు. ఉద్యమం జరుగుతున్న కాలంలో ఆయన యువకుడుగా ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాన్ని కూడా వదిలేసి మెదక్ ప్రాంతంలో పూర్తిగా ప్రజల కోసమే అంకితమై పనిచేసినటువంటి ఒక గొప్ప నాయకుడు. ఆయన మార్క్సిజం లెనినిజం అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మి, ఎర్రజెండా సిద్ధాంతాన్ని నమ్మి ప్రజల కోసం నిలబడినటువంటి విప్లవకారుడు. ఆ కామ్రేడు అనేక త్యాగాలు కూడా చేశాడు. ఆయన సొంత ఆస్తుల్ని పేదలకు పంచిపెట్టడంతో మొదలుకుంటే కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. కేవలం ఆర్థిక విషయాలే కాకుండా ఆ రోజుల్లోనే సామాజిక సమానతను సాధించాలని చెప్పి కోరుకున్నటువంటి యోధుడు. ఆ కామ్రేడ్ని భూస్వామ్య గూండాలు దారిగాసి చంపేశారు. దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించారు. ఏమైనప్పటికీ కూడా ఒక గొప్ప ఆశయం కోసం అసూలు బాసినటువంటి ఆ నాయకుడి త్యాగం ఆ తర్వాత కాలంలో మెదక్ ప్రాంతంలో ప్రజల్ని ఆవహించింది. ఆయన సతీమణి తర్వాత కాలంలో ఎమ్మెల్యేగా కూడా గెలిచినటువంటి పరిస్థితి సిపిఐ తరఫున. ఆ రకంగా ప్రజల్లో వేళ్ళూరుకున్నటువంటి గొప్ప నాయకుడు. ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవడానికి సిపిఐఎం పార్టీ మెదక్ జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం కంకణబద్ధులైన కార్యకర్తలు ముందుకు పోతున్నారు. అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్నాం. ఆయన పోరాటానికి, ఉద్యమ త్యాగానికి గుర్తుగా ఇవాళ సిపిఎం పార్టీ కార్యాలయాలు మెదక్ జిల్లాలో ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లాలో ఉన్న సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయం కానీ, మెదక్లో ఉన్నటువంటి సిఐటి జిల్లా కార్యాలయం కానీ ఆ పేరుతోటే పనిచేస్తూ ఉన్నాయి. అయితే రాబోయేటువంటి కాలంలో ఆ ఆదర్శాలని ముందు తీసుకుపోవడానికి, ఇప్పుడు మతోన్మాద భావజాలం విచ్చరిల్లుతున్నటువంటి నేపథ్యంలో, పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి నేపథ్యంలో, పాలక వర్గాలు ఇలా శ్రామిక వర్గం మీద యుద్ధం ప్రకటించినటువంటి నేపథ్యంలో వర్గ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా కార్యకర్తలకు ఒక త్యాగ నిరతి కూడా పెంపొందాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి కామ్రేడ్ కేవల్ కిషన్ యొక్క పోరాటాలు, ఆయన త్యాగము, ఆయన జీవితం ప్రేరణ కావాలని, ఆ రకంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రజా ఉద్యమాలకు మనందరం కూడా పునరంకితం అవడమే ఆ కామ్రేడ్కి మనం అర్పించే నిజమైన నివాళిగా భావిస్తూ ఆ కామ్రేడ్కు మరొకసారి నేను విప్లవ జోహార్ని తెలియజేస్తాను. జోహార్ కామ్రేడ్ కేవల్ కిషన్. జోహార్ కామ్రేడ్ కేవల్ కిషన్.